హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి భారత్ స్కీమ్‌లో భాగంగా మనకేంటంటే ఇండియా వైస్‌గా 1272 రైల్వే స్టేషన్‌లు అయితే రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగా మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో 73 రైల్వే స్టేషన్‌లు అయితే రీమోడలింగ్ చేస్తున్నారు. అందులో మనకు మంగళగిరి కూడా ఉంది. ఈ మంగళగిరి ఏందంటే ప్రత్యేకత ఏందంటే ఎందుకంటే మనకు రాజధాని అయింది కాబట్టి ఈ మంగళగిరి ప్రెజెంట్ రీమోడలింగ్‌లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో రాయనపాడు రైల్వే స్టేషన్ రీమోడలింగ్ అని అలాగే గుణదల సంబంధించిన రైల్వే స్టేషన్ రీమోడలింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. అది కూడా మీకు ఎండ్ కార్డులు ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ప్రజెంట్ అయితే మంగళగిరి రైల్వే స్టేషన్ రీమోడలింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాము. దానికి సంబంధించిన ఎంట్రీ అయితే ఎలా కట్టారో చూడండి. ఇదివరకైతే ఇది లేదండి. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు రీమోడలింగ్ భాగంగా అయితే మనకు వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ ఎంట్రీ అయితే ఈ విధంగా కట్టారు. సో ఎంత బాగుందో చూడండి. చూస్తున్నారు కదా, మనకు అక్కడ పైన టెర్రస్ లాగా కట్టారు కదా రేకులతో, అది కూడా సేమ్ ఇప్పుడు కట్టారండి. మొత్తం ఇంతకుముందు అయితే లేదు. మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం అన్నీ కొత్తవే చూడండి. అలాగే ఇక్కడ చూడండి, మిడిల్లో లైట్స్ కూడా చూడండి చాలా చాలా డిఫరెంట్గా పెట్టారు. ఓల్డ్ మోడల్ ఉంటుంది ఆ విధంగా అయితే పెట్టినట్టున్నారు. సో మధ్యలో ఇది కట్టి దీని మీద అయితే ఈ పవర్ లైట్స్కి అయితే పెట్టారనమాట మిడిల్లో. ఇదివరకు ఇదంతా ఏం లేదండి. ఇప్పుడు మొత్తం రీమోడలింగ్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. అంతా కూడా మొత్తం కొత్తవేనండి. ఇది కూడా మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే మనకు దీనికి ఇది వచ్చేసి అమరావతిలో భాగమేనండి. ఈ మంగళగిరి కూడా రాయనపాడు ఇది వచ్చేసి అవతల మనకు గొల్లపూడి వైపు అయితే ఉంటుంది రాయనపాడు, అలాగే గుణతల, ఇవన్నీ కూడా ఈ 3 రైల్వే స్టేషన్ రీమోడలింగ్ కూడా చాలా ప్లస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి రాజధాని అయింది కదా, దాని పక్కనున్న రైల్వే స్టేషన్లు కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్లు కూడా పెద్ద రైల్వే స్టేషన్ చాలా రీమోడలింగ్ అవుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు ఈ మంగళగిరి రైల్వే స్టేషన్లో ఫ్యూచర్లో వచ్చి ఒక మంచి రైల్వే స్టేషన్ అవుతుందండి. ఎందుకంటే పక్కనే మనకు వచ్చేసి ఎస్ఆర్ఎం కాలేజ్ కానీ విటిఏపీ కానీ అలాగే మనకు ఎయిమ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఇది రీమోడలింగ్ అయితే చాలా ట్రైన్లు కూడా ఆపగలిగితే మొత్తం ఇక్కడి నుంచి జనాలు అయితే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటున్నారు ఈ రైల్వే స్టేషన్లో కంపల్సరీగా ఫ్యూచర్లో అయితే. మొత్తం ఇదంతా మనకు ఫ్రంట్ అండి. మొత్తం ఫ్రంట్ ఎంట్రీ కూడా మొత్తం కట్టేస్తున్నారండి నీట్గా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు అటుపక్క పాతదండి, ఇటుపక్క అంతా కొత్తది కట్టుకుంటూ వస్తున్నారు. సో ఇవంతా లైటింగ్ చూడండి. అలాగే ముందు పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా చేశారు. అసలు ఎలా ఉందో చూడండి. ఫ్రంట్ అయితే పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే మనకు వచ్చేసి ఈ మంగళగిరి కదా, ఈ మంగళగిరిలో ఫేమస్ వచ్చేసి మగ్గం చీరలు. దానికి సంబంధించి చూడండి మిడిల్లో మంగళగిరి ఇది ఫేమస్ అండి మగ్గం చీరలు అనేది. చూడండి అసలు పార్కింగ్ అయితే అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పెద్ద ప్లేసు, చాలా అంటే చాలా పెద్దది చేశారు స్పేస్ అయితే. చూస్తున్నారు కదా మిడిల్లో చూడండి ఆ టవర్ లాగా ఎలా కట్టారు. సో ఇక్కడంతా చూడండి టవర్ లాగా. అలాగే ఇది వచ్చేసి మనం మంగళగిరికి చిహ్నంగా. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ఇదైతే వస్తుందండి, డిజైన్ అయితే వస్తుంది ఇక్కడ మిడిల్లో అయితే తవ్వున్నారు కదా. ప్రజెంట్ అయితే మనకు ఫ్రంట్ సైడ్ చూడండి ఎంత బాగుందో. రీమోడల్లో భాగంగా అయితే ఫ్రంట్ సైడ్ ఇది వచ్చి ఎంట్రీ అండి, ఫ్రంట్ ఎంట్రీ. మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులో కూడా మనకి ఎంట్రీ ఇస్తున్నారండి. ఇందులో వచ్చేసి మనం మంగళగిరి రైల్వే స్టేషన్కి వచ్చేసి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే అదిరిపోయింది స్పేస్ కూడా. ఇంకైతే నేను ఫ్రంట్ అయితే వెళ్ళి చూపిస్తాను ఫ్రంట్ ఎలా ఉంది, అలాగే ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మెట్లు కూడా చూస్తున్నారు కదా, దీనికంతా టైల్స్ అనేది వేసారండి. ఎంత డిజైనింగ్ ఉన్నాయి చూడండి, చాలా చాలా డిజైనింగ్ అయితే వేసారు. సో
చూస్తున్నారు. అలాగే కొత్త లిఫ్ట్, ఇదివరకు అయితే లిఫ్ట్ కూడా ఉండేది కాదు, ఇప్పుడంతా మొత్తం కొత్త లిఫ్ట్ కూడా. అలాగే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 చాలా పెద్దదండి. ఎంత కొత్త లిఫ్ట్ చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇదంతా ఎంత పెద్దది ఉందో చూడండి. అసలు ఇటు సైడ్ కూడా చూడండి. అసలు చాలా అంటే చాలా పెద్దది. ఈ ప్లాట్ఫామ్ 1 వర్క్స్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయి ఉన్నాయండి. చూస్తున్నా, ఇది వచ్చి బ్రిడ్జి అవతల. ప్రజెంట్ ఇందులో ప్లాట్ఫామ్స్ వచ్చేసి 4 ప్లాట్ఫామ్స్ అండి. ప్రజెంట్ యూజ్ అయ్యేది వచ్చేసి 2 యూజ్ అవుతున్నాయి. మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ 4 మాత్రమే యూజ్ అవుతున్నాయండి. రిమైనింగ్ ఇదంతా కంప్లీట్ అయితే మన ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నామండి. దీనికి మనకు 2 వైపులా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వైపులా ఎంట్రీ ఇస్తున్నారండి ఈ మంగళగిరికి. సో ఇవన్నీ రీమోడలింగ్లో భాగంగా పైకి అప్ అయితే రెడీ చేస్తున్నారండి. పైకి అప్ అయితే మొత్తం ఇటు సైడ్. ఇవన్నీ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కింద టైల్స్ కానీ అవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నారు. ఇవన్నీ పగలగొట్టున్నారు. ఇవన్నీ వేయాలి ఫినిషింగ్కి. ఇదంతా కూడా ఇదంతా మనకు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే సిద్ధం చేస్తున్నారండి. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా మటుకు ఏదైతే 73 ఉన్నాయో అందులో 40 అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టు ఉన్నాయండి. ఇంకా వర్క్స్ మనకేంటంటే ఈ 3 రైల్వే స్టేషన్ అనేది మనకు అమరావతి రాజధాని పక్కన అయింది కాబట్టి ఈ మంగళగిరి కానీ, రాయనపూడి కానీ, గుణదల కానీ, రాయనపాడు ఇవన్నీ చాలా బెస్ట్ ఉంది. ఇక్కడ వర్క్స్ అయితే ఎక్కడ ఆగకుండా జరుగుతుంది. వర్క్స్ అయితే అందులో మన మంగళగిరికి ఎమ్మెల్యే లోకేష్ గారు కాబట్టి డెవలప్మెంట్ కూడా నాకు తెలిసి అదే విధంగా అయితే ఉంటుందండి. మొత్తం కలర్ చూడండి ఏ విధంగా ఉందో. ప్రజెంట్ బేసిక్ కలర్ అయితే వేస్తున్నారండి రైల్వే స్టేషన్కి. దానికి సంబంధించిన వర్క్స్ అయితే చూడండి. ఇంకా ఒకసారి అవుట్పుట్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ మాత్రం ఎలా ఉంటుంది ఏందో చూడాలి. ప్రజెంట్ అయితే బేసిక్స్ వర్క్స్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వర్క్స్ అయితే జరిగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్ఫామ్ 4 వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మనకు బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అండి. ఇది లోపలికి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ. నాకు కింద ఇవన్నీ టైల్స్ లాగా యూజ్ చేస్తారు ఇవన్నీ. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ. డిజైన్గా కట్టున్నారండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంటుందండి. అది కూడా ఎండ్ కార్డులు వేస్తాను. ఒకసారి అయితే వీళ్ళైతే ఖచ్చితంగా చూడండి. వ్యూ చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో. కంప్లీట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో అప్డేట్ ఇస్తానండి. సో ఇదండి మనకు వచ్చేసి అమృత్ స్కీమ్, భారత్ స్కీమ్లో భాగంగా మనకు వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ రీమోడలింగ్ అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎండ్ కార్డులో వచ్చేసి రాయనపాడు అలాగే గుణదల రైల్వే స్టేషన్ వీడియోస్ కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళి క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.